హాయ్ వ్యూవర్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉన్న బిచ్చగాళ్ళు ఎలా ఉంటారో? సాధారణంగా అయితే చిరిగి మాసిపోయిన బట్టలతో, చింపిరి జుట్టు, గడ్డంతో ఉంటారు. కాస్త జాగ్రత్తగా గమనిస్తే 100లో 90 మందికి ఒత్తుగా జుట్టు ఉంటుంది. భారీగా పెరిగిపోయి చింపిరిగా ఉన్న బట్టదలైతే ఉండదు. కానీ రకరకాల షాంపూలు, కండిషనర్లు, హెయిర్ ఆయిల్స్ వాడుతున్నా, హెయిర్ స్పాలు చేయిస్తున్నా మనలో చాలామందికి యంగ్ ఏజ్లోనే జుట్టు ఊడిపోతుంది. డాక్టర్ల వద్దకు వెళ్ళి ట్రీట్మెంట్లు తీసుకున్నా కూడా ఫలితం ఉండడం లేదు. వనమూలికలతో చేసిన ఆయిల్స్ అంటూ సోషల్ మీడియాలో చూసి వేలకు వేలు తగలేసి వాటిని తెప్పించి వాడినా కూడా బట్టతల రాకుండా ఆపలేకపోతున్నాయి. మరి మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మన జుట్టు ఊడిపోతోంది. అసలు జుట్టు ఉందనే విషయం కూడా పట్టించుకొని బిచ్చగాళ్లకు మాత్రం ఒత్తుగా జుట్టు పెరుగుతోంది. వింటుంటే అవును కదా, భలే విచిత్రంగా ఉందని అనిపించినా దాని వెనకాల ఓ 5 కారణాలు కూడా నిజమే కదా అనిపించేలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. షాంపూలు, కెమికల్ సీరంలు వాడకం. సాధారణంగా బిచ్చగాళ్ళు స్నానం చేయకుండా ఎక్కువ రోజులు ఉంటారు. అలాంటిది వాళ్ళ తలకు షాంపూలు, కెమికల్ సీరంలు వాడలేరు కదా. మనం మాత్రం విచ్చలవిడిగా రకరకాల షాంపూలు, కెమికల్ సీరంలు, కండిషనర్లు వాడుతుంటాం. అవి అతిగా వాడడం వలన జుట్టు రూట్స్ బలహీనపడడం, ఊడడం స్టార్ట్ అవుతుంది. ఇంకా రెండోది చూసుకుంటే ఎంతసేపు ఎండలో ఉండడం. బిచ్చగాళ్ళు రోడ్ల వెంట తిరుగుతూ ఉంటారు. వారికంటూ పర్మనెంట్ షెల్టర్ ఉండదు. రోజులో ఎక్కువసేపు ఎండలోనే ఉంటారు. దీంతో వారికి విటమిన్ డి కావలసినంత లభిస్తుంటుంది. అది జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇక మన విషయానికి వస్తే కాస్త ఎండ తగిలితే చాలు కందిపోయేంత ఎండకు దూరం అయిపోయాం. ఇంట్లో ఏసీ, ఆఫీస్లో ఏసీ, కార్లో ఏసీ. అసలు బాడీకి ఎండ తగలనివ్వడం లేదు. దీంతో విటమిన్ డి లోపంతో జుట్టు ఊడిపోతుంది. ఇక మూడో పాయింట్ చూసుకుంటే ఎక్కువగా తలాక్ స్నానం చేయడం. బిచ్చగాళ్ళు ఎక్కువగా తలాక్ స్నానం చేయరు. ఏడాదికి ఒకసారి చేసినా చేసినట్టే. కానీ మనం శుభ్రంగా ఉండేందుకు వారంలో 4-5 సార్లు తలస్నానం చేస్తాం. కొంతమంది రోజు తలస్నానం చేసేవాళ్ళు ఉన్నారు. అలాగా హెయిర్ డ్రైయర్ను ఎక్కువ వాడడం వలన జుట్టు ఊడేందుకు ఒక కారణం అవుతోంది. ఇక నాలుగో పాయింట్ విషయానికి వస్తే నో స్ట్రెస్, మంచి నిద్ర. ఇవి చాలా ముఖ్యం. బిచ్చగాళ్లకు పెద్దగా టెన్షన్లు ఉండవు. ఈ జాబ్ స్ట్రెస్, డబ్బులు బాగా సంపాదించాలనే మెకానికల్ లైఫ్ వాళ్ళది కాదు. ఆకలేస్తే అడుక్కుంటారు, ఏదైనా దొరికితే తినేసి పడుకుంటారు. దాంతో వారి లైఫ్లో స్ట్రెస్ ఉండదు. అలాగే బాగా నిద్రపోతారు. సాధారణంగా మన జీవితాల్లో కావాల్సినంత స్ట్రెస్ ఉంటుంది. చాలామంది లేట్ నైట్ నిద్రపోవడం, తక్కువగా నిద్రపోవడం కూడా జుట్టు ఊడేందుకు కారణమవుతుంది. ఇక ఆఖరిది బాగా ముఖ్యమైనది, జుట్టు మీద అతి శ్రద్ధ. మనలో చాలామంది జుట్టుపై అతి శ్రద్ధ చూపిస్తుంటారు. అందంగా కనిపించాలనే ఉద్దేశంతో వివిధ రకాల హెయిర్ ఆయిల్స్ వాడడం, గంటకు ఒకసారి దువ్వడం, జుట్టు ఒకే షేప్లో ఉండేందుకు వ్యాక్స్లు లాంటివి వాడడం చేస్తుంటారు. కానీ బిచ్చగాళ్ళు అసలు జుట్టును పట్టించుకోరు. అతి శ్రద్ధ కూడా జుట్టు ఊడేందుకు కారణం అవుతుంది. విన్నారు కదండి, మనలో చాలామందికి అతి స్ట్రెస్, అతిగా శ్రద్ధ తీసుకోవడం వల్ల జుట్టు సమస్య అయితే ఎక్కువగా ఉంటుందట. సో మీలో ఎంతమంది జుట్టు సమస్యతో బాధపడుతున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి.